అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో నమస్తే, నా పేరు అథా మొహమ్మద్. మీరు చూస్తుంది ఆర్టీవీ. ఈ రోజు మనతో ఉంది డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ సీనియర్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. హలో దీప్తి గారు. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి అంటారు? దానికి రీజన్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో మనం తరచూ వినేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే దాని గురించి వింటూ ఉంటాము. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనము 3 ఏజ్ గ్రూప్లో డివైడ్ చేస్తాము. అదేంటంటే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్, ఆ తర్వాత రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఆ తర్వాత పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్. ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటాయి, విచ్ ఈస్ కామన్. వీళ్ళలో ఎందుకు ఇర్రెగ్యులర్గా ఉంటుందంటే మన బ్రెయిన్లో హెచ్పిఓ యాక్సిస్ అనేది ఒకటి ఉంటుంది. దాని ఇమ్మెచ్యూరిటీ వల్ల వాళ్ళకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. సో ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండినప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి వన్స్ ఇన్ 3 months కానీ వన్స్ ఇన్ 6 months కానీ వచ్చినట్లయితే, ఎప్పుడైతే వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అంటే చిన్న చిన్న గడ్డలు పడ్డము, అలాగే ఎవ్రీ 3 hours ఒక ప్యాడ్ చేంజ్ చేయడము, అలాగా హెవీ బ్లీడింగ్ ఉండినట్లయితే అప్పుడు మనము గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. అలాగే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 నుంచి 45 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క ఆడవారికి కామన్గా నార్మల్ పీరియడ్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇర్రెగ్యులర్గా ఉంటుందో అప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. దీనికి గల కారణాలు ఇవాళ మనం తెలుసుకుందాము. మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనేది చాలా కామన్. అలాగే థైరాయిడ్ ఇష్యూస్, అది హైపర్ థైరాయిడిజం కానివ్వండి లేదా హైపోథైరాయిడిజం కానివ్వండి. అలాగే కొంతమంది బిడ్డలు పుట్టకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు వాడతారు. అది బర్త్ కంట్రోల్ పిల్స్ కానివ్వండి, లేదా 3 monthsకి ఒకసారి ఇంజెక్షన్స్ తీసుకుంటారు, లేదా ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అది గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తారు. వీటి వల్ల కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ, చిన్నపిల్లలకు పాలివ్వడము అంటే లాక్టేషన్, ఇలాంటి టైంలో కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. చిన్న చిన్న కణితలు, గర్భసంచిలో కణితలు అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటారు, వీటి వల్ల. అలాగే గర్భసంచి లోపల పొర థిక్ అంటే పెరగడము, దాన్ని మనము ఎండోమెట్రియల్ థిక్నింగ్ అంటాము, లేదా పాలిప్స్ అని కూడా అంటాము. అలాగే గర్భసంచి లోపల పొరలు ఏవైతే ఉన్నాయో అవి అతుక్కోవడం, అవి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతుంది, లేదా కొన్ని ట్యూబర్క్లోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనము ఇంట్రాయూట్రైన్ అడిషన్స్ అంటాము. దీనివల్ల కూడా వాళ్ళకి సైకిల్ అనేది సరిగ్గా రాదు. అలాగే చాలామందికి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంది. అంటే అధికమైన బరువు, ఈ బరువు తగ్గించుకోవడానికి ఎక్సర్సైజెస్ కూడా అధికంగా చేయడం, అలాగే దీనివల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వస్తుంది. అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, అంటే ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి లేదా మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, వీటి వల్ల కూడా వాళ్ళకు సైకిల్ ఇర్రెగ్యులారిటీ రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కారణాలు ఒక ఎత్తు అయితే, సర్విక్స్ అంటే ముఖద్వార లీజన్స్, ముఖద్వారంలో ఏమన్నా చిన్న చిన్న కణితలు ఉన్నా, ఇరోషన్స్ లాంటివి, అల్సర్స్ లాంటివి ఉన్నా, అలాగే క్యాన్సర్స్ లాంటివి ఉన్నా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది 18 నుంచి 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఇది కామన్. ఇంకొక వయసు పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్, అంటే మనది యావరేజ్ ఇండియన్ మెనోపాజల్ ఏజ్ అనేది 47 సంవత్సరాలు అంటాం. అంటే ఒక ఆడ మనిషి ముట్లు ఆగిపోయే వయసు 47 సంవత్సరాలు అని అంటాము. ఈ సంవత్సరం కన్నా ముందు అంటే 2 నుంచి 3 సంవత్సరాల వరకు వాళ్ళకు కూడా ముట్లు అనేది రెగ్యులర్గా ఉండదు, అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చినట్లయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అధికమైన బ్లీడింగ్ వచ్చినట్లయితే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఎలా డయాగ్నోసిస్ చేయొచ్చు? ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనము సిమ్టమ్స్ అంటే నేను చెప్పాను కదా, అంటే నార్మల్ సైకిల్ అనేది 28 రోజుల సైకిల్ లాగా పరిగణిస్తాము. అంటే ఒక అమ్మాయికి 28 నుంచి 30 రోజుల వ్యవధిలో సైకిల్ వచ్చినట్టయితే, అంటే పీరియడ్ వచ్చినట్లయితే దాన్ని మనం నార్మల్ అంటాము. దాన్నే మనం యావరేజ్ లిమిట్ 21 to 35 days అంటాము. అంటే 21 రోజు కన్నా తక్కువ వచ్చినా లేదా 35 రోజులు దాటినా కూడా దాన్ని మనం అబ్నార్మల్గా పరిగణిస్తాము. సో ఈ 21 to 35 days క్రాస్ అయితే దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాము. దీన్ని ఈ విధంగా మనం ఆ సిమ్టమ్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉంటాయంటారు?
ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరగాలి. సో మేము తల్లిదండ్రులకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆహారపు అలవాట్లు అంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్ అనేది మనము ప్రొవైడ్ చేయాలి. పాలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, ఫ్రూట్స్, అలాగే వెజిటబుల్ సలాడ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఈ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అంటే బటర్, చీజ్తో కలిపిన అవుట్ సైడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తినడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. అలాగే వాళ్ళది ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజుకి అట్లీస్ట్ ఒక 30 minutes అయినా వాళ్ళు ఆడుకోవడానికి వాళ్ళకి టైం ఇవ్వాలి. లేదా ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినట్లయితే మనము మన చేతిలో ఉన్న ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనము ఆపగలుగుతాము. థ్యాంక్ యూ దీప్తి గారు. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి RTV హెల్త్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.